కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఏ రాజకీయ పార్టీకైనా బలమైన నాయకత్వం ఎంత ముఖ్యమో ఆ నాయకత్వాన్ని బలపరిచే సపోర్టివ్ లీడర్షిప్ కూడా అంతే ప్రధానం. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోగలగడమే కాదు, అధినాయకుడి తరపున ప్రత్యర్థులకు ధీటైన జవాబిచ్చే వాయిస్ కావాలి. ప్రస్తుతం వైసీపీలో కీలకమైన ఆ సామాజిక వర్గం నేతలు అదే తరహా పాత్ర పోషిస్తున్నట్లు కనిపిస్తోంది. పార్టీకి అన్ని తామై ముందుకొస్తున్న తీరు చూస్తుంటే రాజకీయ వర్గాల్లోనూ అదే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంతకీ ఎవరు వాళ్ళు, ఏంటా కదా? అటు అంబటి, గుడివాడ, ఇటు బొత్స, పేర్ని, కురసల. కూటమిపై 5 నేతల యుద్ధం. వైసీపీని కాపు కాస్తున్న కాపు నేతలు పార్టీకి ప్రధానాస్త్రాలుగా మారుతున్నారా? సార్వత్రిక ఎన్నికల తర్వాత ఏపీలో రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. అధికారంలో ఉన్న వైసీపీ ప్రతిపక్ష స్థానం కోసం పోరాటం చేసే పరిస్థితికొస్తే ఊహించని ఓటమితో డీలా పడిన టీడీపీ ప్రభంజనంలా మళ్లీ గెలుపు ట్రాక్ ఎక్కింది. పార్టీలు అటు ఇటుగా మారడం అటుంచితే నేతల పరిస్థితి కూడా దాదాపు అలాగే తయారైంది. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైసీపీలో చాలా మంది నాయకుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఆరోపణలు, కేసులు, నోటీసులు, అరెస్ట్ల భయంతో కొందరు అజ్ఞాతంలోకి వెళితే మరికొందరు కండువా మార్చేశారు. అధినేత జగన్మోహన్ రెడ్డి భరోసా ఇస్తున్నా అది సరిపోవడం లేదేమో. నేతలు వరుస కట్టి కూటమిలో చేరిపోతున్నారు. ఎవరెలా ఉన్నా తమ దారి తమదే అన్నట్లుగా 5 నేతలు మాత్రం కూటమిపై దూకుడుగా ముందుకు సాగుతున్నారు. రాష్ట్రంలో కీలకమైన కాపు సామాజిక వర్గానికి చెందిన బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, కురసల కన్నబాబు వైసీపీకి కష్టకాలంలో వెన్నుదన్నుగా నిలుస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒక రకంగా చెప్పాలంటే పార్టీని కాపు కాస్తున్నారనొచ్చు. అంతేకాదు, ఇప్పుడు ఈ 5 నాయకులే ఫ్యాన్ పార్టీకి ప్రధానాస్త్రాలుగా మారిపోయారు. గతంలో పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా కీలకంగా వ్యవహరించిన చాలా మంది నేతలున్నా వారంతా ఇప్పుడు ప్రతికూల పరిస్థితుల దృష్ట్యా కామైపోయారు. ప్రత్యర్థులు తమ అధినేతను, పార్టీని ఎన్ని మాటలంటున్నా కేసులకు భయపడో మరేంటో కాని కిమ్మనకుండా ఉండిపోతున్నారు. అదేంటో ఈ 5 నేతలు మాత్రం కూటమిపై యుద్ధం ప్రకటించినట్లుగానే వ్యవహరిస్తున్నారు. అంశమేదైనా తగ్గేదేలే అన్నట్లుగా అధికార పక్షాన్ని ప్రశ్నిస్తూ పార్టీ తరపున కాపు వాయిస్ ని బలంగా వినిపిస్తున్నారు. రాజకీయంగా అజాత శత్రువైన బొత్స సత్యనారాయణ ఇప్పటికే ఎమ్మెల్సీగా, మండలిలో ప్రతిపక్ష నేతగా ప్రభుత్వాన్ని ప్రతి అంశంలో నిలదీసే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ నేతలపైన, కార్యకర్తలపైన పెడుతున్న కేసుల విషయంలోనూ సీరియస్ గానే స్పందిస్తున్నారు. ఉత్తరాంధ్రలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న ఆయన ప్రత్యర్థులకు ధీటుగా బదిలిస్తూనే మళ్లీ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ అధికారంలో ఉండగా మంత్రివర్గంలో జగన్ కు కీలక సహచరుడిగా ఉన్న బొత్స ఇప్పుడు కష్టకాలంలోనూ తన ప్రాధాన్యతను తెలియజేస్తున్నారు. ఇక వైసీపీ ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న అంబటి రాంబాబుది పార్టీ ఆవిర్భావం నుంచి ఇదే ఆవేశం. జగన్ కు బలమైన వాయిస్ గా ఉంటున్న ఆయన అధినేతపై ప్రత్యర్థులు చిన్న విమర్శ చేసినా విరుచుకుపడుతూ ఉంటారు. అధికారంలో ఉన్నప్పుడు ఎలా వ్యవహరించారో ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి కూడా అదే స్థాయిలో ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. సందు దొరికితే చాలు కూటమి తప్పులను ఎత్తి చూపుతూ విమర్శలు గుప్పిస్తున్నారు. గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఇప్పటికే యాక్టివ్ రోల్ పోషిస్తున్న అంబటి కేసులు, అరెస్టులు మొదలు ఇష్యూ ఏదైనా రోడ్డు మీదకొచ్చేసి పార్టీలో మళ్లీ జోష్ నింపేందుకు ప్రయత్నిస్తున్నారు. పొలిటికల్ స్టేట్మెంట్స్ ని సినిమా డైలాగుల్లా పేల్చడంలో సిద్ధహస్తులు మాజీ మంత్రి పేర్ని నాని. కాపుల్లో బలమైన నాయకుడిగా వైసీపీ తరపున అదే స్థాయిలో వాయిస్ వినిపిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడే కాదు, అది పోయినప్పుడు కూడా పార్టీ తరపున నిలబడతానంటూ తన నిబద్ధతను నిరూపించుకుంటున్నారు. అప్పట్లో మంత్రిగా ఆయన పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసిన తీరు పొలిటికల్ గా ఎంత దుమారం రేపిందో 2 తెలుగు రాష్ట్రాలు చూశాయి. ఇప్పుడు అదే పవన్ భాగస్వామిగా ఉన్న కూటమి ప్రభుత్వంపై కూడా ఆ రేంజ్ లోనే రెచ్చిపోతున్నారు ఈ మాజీ మంత్రి. ఇటీవలే విడుదల రజనీ వివాదంలో అయినా, అంతకుముందు తనపై నమోదైన కేసుల విషయమైనా ఆయన స్పందించిన తీరు ఇదే స్పష్టం చేస్తోంది. కాపుల్లో వైసీపీకి దొరికిన మరో ఫైర్ బ్రాండ్ గుడివాడ అమర్నాథ్.
మంత్రిగా గతంలో ఆయన ఏ రేంజ్ లో హడావిడి చేశారో ఇప్పుడు మాచికాను అదే తరహా దూకుడు కొనసాగిస్తున్నారు. కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై గట్టిగానే తన వాణి వినిపిస్తున్నారు. పార్టీ తరపున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరో మాజీ మంత్రి కన్నబాబు సైతం కూటమిపై కథనోత్సాహంతోనే ముందుకు వెళ్తున్నారు. ఇటీవలే విశాఖ మేయర్పై అవిశ్వాస తీర్మానం సమయంలోనూ పార్టీ సభ్యులను కాపాడుకునేందుకు ఆయన తీవ్ర ప్రయత్నాలే చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారంటూ తీవ్ర స్థాయిలో గళమెత్తారు. ప్రభుత్వ తీరును ఎక్కడికక్కడ ఎండగడుతూనే ఉత్తరాంధ్ర వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ గా పార్టీని మళ్లీ యాక్టివ్ చేసే పనిలో బిజీగా ఉన్నారు కన్నబాబు. బలమైన సామాజిక వర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ 5గురు నాయకులు వైసీపీకి బలమైన ఆయుధాలుగా మారారనేది మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. పార్టీ కార్యక్రమాల్లో అన్నీ తామే వ్యవహరిస్తూ అధినేతకు అండాదండగా నిలుస్తున్న ఈ నాయకులు ఈ వేడిని ఇలాగే కంటిన్యూ చేస్తారా, పరిస్థితుల్ని బట్టి మారతారా అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.